హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఈరోజు మనం క్లాస్లో లేటెస్ట్ అపాయింట్మెంట్స్ గురించి తెలుసుకుందాము. సో హూ ఏ సెక్టార్కి ఎవర్ హెడ్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇది ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ క్విక్ రివిజన్ లాగా ఉంటుంది మీకు. సో లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రదీప్ కుమార్ జోషి. ఓకే, సో ప్రదీప్ కుమార్ జోషి గారు ప్రజెంట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత చైర్మన్. ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ప్రజెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సిఏజీ ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీసీ ముర్ము. సో జీసీ ముర్ము గారు ప్రజెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రజెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సో సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిఎస్ రానిప్స్ ప్రజెంట్ సిఆర్పిఎఫ్ యొక్క ప్రస్తుత ఇన్స్పెక్టర్ జనరల్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి హూ ఈజ్ ద ప్రజెంట్ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రజెంట్ సిఇఓ ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శశిధర్ జగదీశన్మ. సో యాక్చువల్లీ ఇంతకుముందు ఆదిత్యపురి ఉండే, బట్ అక్టోబర్లో ఛార్జ్ తీసుకున్నారు శశిధర్ జగదీశన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓకేనా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హూ ఈజ్ ద ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనోజ్ సిన్హా. సో మనోజ్ సిన్హా ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ప్రజెంట్ ప్రైవేట్ సెక్రటరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హార్దిక్ సతీష్ చంద్ర షా. సో హార్దిక్ సతీష్ చంద్ర షా ప్రజెంట్ నరేంద్ర మోడీ యొక్క ప్రైవేట్ కార్యదర్శి, పర్సనల్ సెక్రటరీ లాగా. ఫైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రజెంట్ సిఇఓ ఆఫ్ పేటిఎం మనీ. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వరుణ్ శ్రీధర్. సో వరుణ్ శ్రీధర్ ప్రస్తుత పేటిఎం మనీ యొక్క సిఇఓ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ద ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. దీనికి కరెక్ట్ ఆన్సర్ పినాకీ చంద్రఘోష్. సో పినాకీ చంద్రఘోష్ భారతదేశపు మొదటి లోక్పాల్మా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 1-2 సార్లు చూసి మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిమల్ జుల్కా. సో బిమల్ జుల్కా ప్రస్తుత భారతదేశం యొక్క ముఖ్య సమాచార కమిషనర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద సిఎండి ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ బ్యాంక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ఎన్ రాజేశ్వరి, చీఫ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. హూ ఈజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. సో ఆల్ ఇండియా రేడియో యొక్క డైరెక్టర్ జనరల్ అని ఎవరు అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జైదీప్ భట్నాగర్. సో జైదీప్ భట్నాగర్ ప్రజెంట్ ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మణిపూర్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజేష్ కుమార్. సో రాజేష్ కుమార్ ప్రజెంట్ మణిపూర్ యొక్క ప్రధాన కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రజెంట్ ప్రైవేట్ సెక్రటరీ ఆఫ్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ అడిగినారు, ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరు అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రవీణ్ సిద్ధార్థ్. సో ప్రవీణ్ సిద్ధార్థ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ యొక్క ప్రైవేట్ కార్యదర్శి. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకే, సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రేఖా శర్మ. సో రేఖా శర్మ గారు ప్రజెంట్ మహిళల జాతీయ కమిషన్ యొక్క ప్రస్తుత చైర్మన్. సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రజెంట్ రెవెన్యూ సెక్రటరీ ఆఫ్ ఇండియా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అజయ్ భూషణ్ పాండే. సో అజయ్ భూషణ్ పాండే ప్రస్తుత రెవెన్యూ కార్యదర్శి. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ 7th పే కమిషన్. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అశోక్ కుమార్ మాథూర్. సో అశోక్ కుమార్ మాథూర్ ప్రస్తుత 7th కమిషన్ పే చైర్మన్.
నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ప్రజెంట్ అట్రోనీ జనరల్ ఆఫ్ ఇండియా? సో అట్రోనీ జనరల్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ కేకే వేణుగోపాల్. కేకే వేణుగోపాల్ గారు ప్రజెంట్ భారతదేశం యొక్క అట్రోనీ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ప్రజెంట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్? చూడండి, సిజిఏ ఇక్కడ అడుగుతున్నారు, సిఏజీ కన్ఫ్యూజ్ అవ్వకండి మా. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఇది, ఓకేనా? లాస్ట్లో వేస్తే అకౌంట్స్. దీనికి హెడ్ ఇప్పుడు ప్రజెంట్ సోమారాయ్ బర్మన్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ప్రజెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అజిత్ కుమార్ దోవల్. సో అజిత్ కుమార్ దోవల్ ప్రజెంట్ మనకి జాతీయ భద్రతా సలహాదారుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ప్రజెంట్ సిఇఓ ఆఫ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్? సో సిఇఓ ఆఫ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థియరీ బొలోరే. సో థియరీ బొలోరే ప్రజెంట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ప్రజెంట్ సిఇఓ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సునీల్ అరోరా. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సిజిఐ అడుగుతున్నారు మా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శరద్ అరవింద్ బొడ్డే. సో శరద్ అరవింద్ బొడ్డే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి. సో మనకు క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది మా, సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉంటారు అంటే 34 పెట్టుకోండి మా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ప్రజెంట్ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? సో ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హర్షవర్ధన్ శ్రింగ్లా. సో హర్షవర్ధన్ శ్రింగ్లా ప్రజెంట్ భారతదేశ విదేశాంగ కార్యదర్శి. హూ ఈస్ ద ప్రజెంట్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? సో అట్రోనీ జనరల్ వేరు, సాలిసిటర్ జనరల్ వేరు, ఓకేనా? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ తుషార్ మెహతా. సో తుషార్ మెహతా ప్రజెంట్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా? అంటే సెబీ. సో సెబీ చైర్మన్ అని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అజయ్ త్యాగి. సో అజయ్ త్యాగి ప్రజెంట్ సెబీ యొక్క ప్రస్తుత చైర్మన్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఆర్బీఐ గవర్నర్ ఎవరని అడుగుతున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శక్తికాంత్ దాస్. సో శక్తికాంత్ దాస్ ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ మా. సో ఇవన్నీ లేటెస్ట్ అపాయింట్మెంట్స్. పార్ట్ 2 కూడా ఇస్తాను. సో ఇది పార్ట్ 1. సో క్విక్ రివిజన్ లాగా ఉంటుంది మీకు. ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇలాగే నేను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.